తమిళ రాజకీయాలు ఇంకా ప్రమాణ స్వీకారమే జరగలేదు. అనేక విధాలుగా మలుపులు తిరుగుతున్నాయి. ఈ ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్న విధంగా ఇప్పుడు త్రిషకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అన్న విధంగా ప్రచారం జరుగుతుంది. దీనికి టీవీకే నేతలు చాలామంది అవుననే చెప్తున్నారు. అయితే ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్ చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ త్రిష ఎందుకు ఉప ముఖ్యమంత్రి అంటే అంతర్గతంగా పార్టీకి చాలా సపోర్ట్ చేసింది. పైగా ఇప్పుడు విజయ్ 2 చోట్ల గెలిచాడు కదా, ఈస్ట్ త్రిచి అలాగే పెరంబూర్లో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగితే ఈస్ట్ త్రిచిలోనేమో వచ్చేసి రాజీనామా చేసి ఆ ప్లేస్లో త్రిషను నిలబెట్టి త్రిషని గెలిచిన తర్వాత క్యాబినెట్లోకి తీసుకొని ఉప ముఖ్యమంత్రి పదవి కానీ లేదనుకుంటే ఏదైనా మహిళలకి కీలకమైనటువంటి ఒక శాఖనిచ్చి మహిళలకు ఉపయోగపడేటటువంటి శాఖనిచ్చి ఆవిడ్ని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు టీవీకి వర్గాలు అయితే చెప్తున్నాయి. దీనికి ఈ రోజు నుంచి కాదు, మొన్నటి నుంచి కూడా ప్రచారం జరుగుతుంది ఈ విషయం మీద. గెలిచిన తర్వాత రోజు నుంచి కూడా 5వ తారీఖు నుంచి ఈ విషయం మీద తీవ్రంగా చర్చలు అయితే జరుగుతున్నాయి. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు త్రిషను గనక క్యాబినెట్లోకి తీసుకుంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో ఒక లక్ష్మీ పార్వతికి అవకాశం ఇచ్చినట్లుగా, అలాగే అక్కడ అన్నా డిఎంకేలో కూడా జయలలిత గారికి అవకాశం ఇచ్చినట్టు. అంటే పార్టీలోకి తన భార్య కాకుండా ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి పార్టీలోకి పార్టీ అధినాయకుడు పక్కకు వచ్చిందంటే ఇక అందులో ముసలం బయలుదేరుతుంది. ఖచ్చితంగా సగం మంది నాయకులకి అది నచ్చదు. దానివల్లే పార్టీలు సగం వరకు నాశనం అయిపోతాయి. అది ఏదైనా కావచ్చు. ఒకవేళ మహిళే పార్టీ పెట్టి గెలిస్తే మధ్యలోకి ఇంకొకటి ఎవడైనా ఒక పురుషుడు వస్తే అది దరిద్రం అయిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అంతే. అలాగని మనం త్రిషను విమర్శించడం అని కాదు, ఎందుకంటే ఎంతోమందిని చూసాం పూర్వం. మనం ఇంతకుముందు జరిగిపోయినటువంటి భూతకాలంలో ఎంతోమందిని చూసాం. ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఏమైపోయారు? లక్ష్మీ పార్వతి పేరు చెప్పి ఆవిడ చేసినటువంటి రాజకీయాలకి పార్టీ ఒకవైపు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉంది, కానీ లేదంటే మాత్రం పరిస్థితి ఏంటి? ఆ రోజే లక్ష్మీ పార్వతి చేతికి వెళ్ళిపోతే నాశనం అయిపోయారు. అలాగని అన్నా డిఎంకేని జయలలిత గారు చాలా బాగా హ్యాండిల్ చేసి చాలా వరకు ఒక పవర్ఫుల్ పార్టీగా తీర్చిదిద్దారు. అది అందరికీ సాధ్యం కాదు. త్రిషకి అంత రాజకీయ అనుభవం ఉందని కూడా మనం అనుకోలేము. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి విజయ్, తర్వాత ఈవిడికి ఉప ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొక మంత్రి పదవి అనేది.